ఈ ఫ్యామిలీకి ఎంతోమంది ఫ్యామిలీస్ ఇప్పుడు కనెక్ట్ అవ్వబోతున్నారు. జూలై 4th కని అర్థం అయిపోతుంది. శ్రీ గణేష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో వండర్ఫుల్ ఫిలింని, బ్యూటిఫుల్ ఎమోషన్స్తో కూడుకున్న ఫిలింని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అని చెప్పాలి. ఈ టీం అరుణ్ విశ్వ గారికి కూడా ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కథని నమ్మినందుకు, ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ ఇప్పుడే మైత్రి మూవీస్ నుంచి శశి గారు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, ఇలాంటి అమేజింగ్ ఫిలింని మా ముందుకు తీసుకొస్తున్నందుకు. డెఫినెట్లీ మైత్రి మూవీస్ ఆఫ్ కోర్స్ బిగ్ ఫిలిమ్స్తో పాటు ఫీల్ గుడ్ ఫిలిమ్స్ని, ఆడియన్స్ మెచ్చే ఫిలిమ్స్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. రిలీజ్ చేసి మనందరికీ చేరువుగా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎస్, మరి ఇప్పుడు ఇంకా టీమ్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఇది సినిమా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. మీ కుటుంబానికి ఎంతోమంది కుటుంబాలు వచ్చి జూలై 4th ఈ సినిమాని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వబోతున్నారు. సో ఎస్, మరి ఇంకా మనం టీమ్ని పైకి స్టేజ్ మీదకి, వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. ఇందాక నేను చెప్పినట్టు శాంతి టాకీస్ బ్యానర్లో, సో అరుణ్ విశ్వ గారి నిర్మాణంలో, శ్రీ గణేష్ గారి దర్శకత్వంలో, అమృత్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ ఎంతో ఇష్టమైన నటులు ఇందులో ఉన్నారు. శరత్ కుమార్ గారు, సో ద ఫెంటాస్టిక్ పర్సన్ అని చెప్పాలి. అండ్ ఏ రోల్ అయినా ఆ రోలే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తండ్రి పాత్రలో, అంటే అంతకంటే మంచి తండ్రి ఎక్కడ ఉంటారు, ఇంతకంటే మంచి కొడుకు ఎక్కడ ఉంటారు, ఇంతకంటే మంచి కుటుంబం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో వాళ్ళు కనిపించరు, ఆ పాత్రలే కనిపిస్తూ ఉంటాయి. సో ఫెంటాస్టిక్ యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో అరుణ్ విశ్వ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సీటెడ్ నుంచి నాగార్జున గారు వచ్చారు, డిస్ట్రిబ్యూటర్. సో వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. నాగార్జున గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. థింక్ మ్యూజిక్ నుంచి వర్ష గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇంత మంచి యాక్టర్స్, అంత మంచి యాక్టింగ్తో వచ్చినప్పుడు, అంత న్యాచురల్గా మన ముందుకు వస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సూపర్ ట్యూన్స్తో మన ముందుకు వస్తున్న అమృత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అమృత్. సో ఏదైతే ర్యాప్ విన్నామో, సో అంత అమేజింగ్గా మన ముందుకు తీసుకొచ్చారు ఆయన గాత్రంతో. దేవా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఇందాకే చెప్పాను, ఆవిడ పర్ఫార్మెన్స్తో ఇలా గుండెల్ని ఏలుతూ ఉంటారనమాట. సో చైత్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ గాజియస్ లేడీ అని చెప్పాలి. ఎంత అందంగా ఉంటారో ఆవిడ, అంతే అందంగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ మీతా గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీతా రఘునాథ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ దేవయాని గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాంటి సినిమా, ఇంత మంచి సినిమా, మన హార్ట్కి టచ్ అయ్యే సినిమా, అంత మంచి ఎమోషనల్ ఫిలిం. అండ్ ఇంటికల అందరికీ ఉంటుందండి. నేను చాలా టెంపుల్స్ దగ్గర చూస్తూ ఉంటాను, ఒక స్టోన్ మీద ఇంకొక స్టోన్ పెడుతూ ఉంటారు తిరుపతి అలా కొండెక్కుతూ ఉంటే. ఎందుకంటే వాళ్ళందరికీ ఇంటి కళ నెరవేరడానికి అనమాట. ప్రతి మనిషికి ఇల్లు అనేది ఒక కళ. సో అలాంటి కళని సాకారం చేస్తూ ఈ కుటుంబం ముందుకు నడుస్తూ ఉంటుంది. మరి ఇలాంటి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీ గణేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో కుటుంబానికి పెద్ద నాన్న, అలాంటి నాన్న పాత్రలో మనందరి ముందుకి వస్తున్న శరత్ కుమార్ గారిని వేదిక రాస్తుందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో పాత్రలతో మనందరినీ అలరించిన వారు ఈ చిత్రంలో నాన్నగా మన ముందుకు వస్తున్నారు. అండ్ ఈ పేరుకి పరిచయాలు అవసరం లేదండి, ఆయన ఏది పట్టుకున్నా 100% ఆయన ఇస్తూనే ఉంటారు. అది యాక్టింగ్ అయినా, సింగింగ్ అయినా, ఏదైనా కూడా. సో మరి ఆలస్యం చేయకుండా 3BHK ద్వారా మరొకసారి ఒక మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న సిద్ధార్థ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఒక పిక్చర్ అండి. Yes. Video camera. You can move. You can sing. You can dance.
డన్ ఓకే. సో ఫస్ట్ సీడెడ్ నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ గారు, సో కాదు సార్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, నాగార్జున గారు. ఓకే, లేదు సీడెడ్ కాదండి, నైజామే అంటున్నారు. ఇక్కడ హైలైట్ అనమాట. సో శశి గారు లిటిల్ కొంచెం సేపటి తర్వాత, బట్ నేను ఫస్ట్ దేవాకి ఇచ్చేద్దామా అనిపిస్తుంది. వాట్ యూ సే దేవా? విల్ స్టార్ట్ విత్ అ ర్యాప్. చలో. సో ఈ సాంగ్ కోసం నేను ఆగిపోను నేను అనే సాంగ్ రాశాను. బట్ అంతకుముందు నేను బాధేంద్ర అనే ఒక సాంగ్ రాశాను. అది కూడా సిమిలర్ ఉంటుంది. ఈ సాంగ్ కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. బట్ ఆ సాంగ్ నాకు ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అమృత్ రామ్నాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సాంగ్ నచ్చింది చెయ్యి, ఎక్కువే మక్కర్లే వచ్చింది చెయ్యి, ఎవ్వనికి నేర్లేదు ముందడుగువై, నీ కష్టాలలో నేను వచ్చిందువై, దేశం దున్నై ఎవ్వడేమన్నా నువ్వు వేడ్చేదే లేదు, నువ్వు కోరుకున్న దాన్ని విడిచేదే లేదు, నీ దారి వేరు నా దారి వేరు, నీ దారిలో నా సమయం గడిచేదే కాదు, ఎవ్వరిని నేను అసలు కలిసేదే కాదు, ఆ మ్యాథమెటిక్స్ నాకు ఎక్కేదే కాదు, చెప్పిందంతా చేసుకుంటూ పోతే ఈ జీవితానికి అసలు అర్థమే లేదు, చాలానే కన్నీరు ఖర్చయిందిరా, నా ప్రేమ చెరగని మచ్చైందిరా, అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటే మీలాంటి వాళ్ళ బాధేందిరా, బేబీ బంగారాల ప్రేమ నీ నమ్మకు, కష్టాల్లో వదిలేసి నేస్తా నీ నమ్మకు, బట్టి పట్టిన నీ చదువుని నమ్మకు, మట్టిలో కలిసే నీ దేహాన్ని నమ్మకు, గాజు మేడల్లో నా అందాన్ని నమ్మకు, కంటితో నీ చూసిందంతాను నమ్మకు, కొనలేరు గౌరవాన్ని ఎవ్వరు, ఆత్మ గౌరవాన్ని బజార్లో అమ్మకు, జన్మనిచ్చిన నీ అమ్మని నమ్ము, తల రాత రాసిన నీ బ్రహ్మని నమ్ము, నువ్వు ఏది చేసినా తిరిగి వస్తుందని మర్చిపోకురా, కర్మని నమ్ము, కష్టాన్ని నమ్ము, కష్టంలో గడిపిన కాలాన్ని నమ్ము, గుండెకి తగిలిన గాయాన్ని నమ్ము, ఆయుధాలు పక్కకెట్టు, నువ్వు ఎక్కు పెట్టిన బాణాన్ని మానాన్ని నమ్ము, ఎవ్వడు నీతోని రాడు, ఎవ్వడు నీతోని పోడు, ఎవ్వడు నీ వాడు కాడు, ఒక్కడే దేవుడు నీతో ఉన్నాడు, మర్చిపోకు నీ ముందు గెలుపుంది మర్చిపోకు, నీ కలలు దారిలో వదిలిపోకు, కష్టాల దాడిలో పగిలిపోకు, పరిగెట్టు అప్పుడే అలసిపోకు, ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా, ఎందుకంటే నా పేరు దేవా. You killed it, man. Superb. That's fantastic. Oh, okay, fantastic. మేము ఇంకా మీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. దట్స్ యా, ఇంతకంటే గొప్ప స్పీచ్ ఉంటుందా? సో పర్ఫెక్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నా అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ నాగార్జున గారు ప్లీజ్ ఎనీ అసలు మీరు మాట్లాడను అంటున్నారా? ఓకే, శశి గారు, ఓవర్ టు యూ శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి ఈ సమాపంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు 3 BHK అంటే ఆ టైటిలే చాలా బ్లాక్ బస్టర్ టైటిల్. ఎందుకంటే ప్రతి ఒక్కడి కళ, యాక్చువల్గా కొంతమంది ఇల్లు ప్లానింగ్ చేసే వాళ్ళది ఈ సినిమా కథ అనుకుంటున్నాను. కొన్న వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో వెళ్ళుంటారు అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఇంటి గడప ఈ సినిమా తలుపు తడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అరుణ్ విశ్వ గారు మాకు తెలుగు 2 states రైట్స్ ఇవ్వటం ఈ సమాపంగా థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు మా మీద ఏ బాధ్యత అయితే పెట్టారో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఖచ్చితంగా వి విల్ హానర్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మాకు సార్ మీ బొమ్మరిల్లు మా లతా థియేటర్ కావాలని ఆడింది సార్. ఆ రోజులో 50 days సార్. ఇప్పుడే మాకు శరత్ కుమార్ గారు కూడా ఇప్పుడే చెప్పాను సార్, బ్లాక్ బస్టర్ అని చెప్పి మన కన్నప్ప. సో దాని వరుసలో వస్తుంది 3 BHK. ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో మళ్ళా సిద్ధార్థ్ గారు అంటే నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు సార్ మీరు ఇప్పుడు. సో నెక్స్ట్ చాలా రోజులకి ఈ సినిమా మళ్ళా పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మేము అదే నమ్మాం. తప్పకుండా July 4th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్స్లో వచ్చి ఈ సినిమాని చూడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ముందు సినిమాలకి అండ్ ఈ సినిమాకి, రాబోయే సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మితా విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఐమ్ గోనా ట్రై అండ్ టాక్ ఇన్ తెలుగు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు మీతా. మీరు నన్ను గుడ్ నైట్ సినిమాలో చూసి ఉంటారు.
ఆ సినిమా పట్ల మరియు నా క్యారెక్టర్ పట్ల మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాను ఒక స్కూల్ ట్రిప్ కోసం. ఇప్పుడు రెండోసారి మన ఫిల్మ్ 3 BHK కోసం ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK ఒక కళల గురించిన కథ. ఇది మా కథ మాత్రమే కాదు, ఇది మీ కథ, ఇది మనందరి కథ. ఈ ఫిల్మ్ని మేము చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేశాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి. మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుందని నమ్ముతున్నాము. ఈ ఫిల్మ్ నాకు ఇంకా ఎన్నో తెలుగు సినిమా చేయడానికి ఒక మంచి స్టార్ట్ కావాలని ఆశిస్తున్నాను. దయచేసి ఫిల్మ్ని చూడండి ఆర్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆర్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. అసలు సిద్ధార్థ్ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ ఇంత తెలుగు స్పీచ్కి. యా, అందరూ షాక్ అయ్యారు. మీరు ఫ్యామిలీని షాక్ యా నేను ఇంగ్లీష్లో మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడతాను అమ్మాయి. I understand Telugu very well. I don't speak it yet. I'm learning. Hopefully when I do my next Telugu film I'll be able to speak properly. మీరు లెర్నింగ్ అంటే ఇక్కడ చాలా మంది షాక్ అవుతున్నారు. ఆశీర్వదించండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అంత పర్ఫెక్ట్ గా చెప్పారు. ఎక్కడ ఇంత కూడా పొల్లుపోలేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా thanks to Google and a few of my friends from Hyderabad who helped me. Thank you. And I just tell the remaining. Yeah, please. Thank you, Maitri filmmakers, for distributing this film in Telugu. And I would like to thank the production, Arun Vishwa, and the entire cast and crew of 3 BHK for making such a wonderful film and for making me a part of this film. Thank you so much. మీతా మీ పర్ఫార్మెన్స్తో పాటు మీ స్పీచ్ కూడా మాకు అమితంగా నచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ గారు విల్ స్పీక్ నౌ. Yes. I wish I could say I'll speak in Telugu, but I don't think I can. Actually, it's my first time in Hyderabad, and it feels really special that I'm coming on this beautiful occasion. I want to thank all of you, press, media people, all of you for coming. Of course, Maitri, I'm so grateful that my first film in Tamil is also, in a way, my first film in Telugu. And I hope this is one of many, many more. It's been an honor to work with Sri Ganesh and to create music for this film. It's been a journey that is as extraordinary as the title 3 BHK and what the film stands for. And I want to thank the cast and crew, Sharat Kumar sir, Devyani ma'am, Siddharth sir, Chaitra, Meeta. Special shout out to Siddharth because he's been someone who has always rooted for my music, and we've collaborated on not just one but 2 songs, and one of the most important songs in Telugu is sung by him. And my dear friend Arun for trusting and believing in me from day one, and I hope this is not just my first time, and I hope I do many, many more Telugu movies with your blessings. Please watch the film, listen to the album, and pray for me. Thank you. Okay. Very important information andi. Amrit Ramnath, obviously prodigious musician atano. This is his first film in Telugu. Kani Amrit Ramnath is Bombay Jayashree garu koduku. So Bombay Jayashree garu legacy ni carry forward chestu. He's a really beautiful soul and a really great musician. Ee album mottham vinandi. He's done some really crazy magic, and lyrically also I'll speak about when I get the mic. But thank you, Amrit. I'm so excited that we got to have you in our film, and rest is up to them. Thank you so much. Thank you, Amrit. Thank you so much, and wish you good luck. You've done a fantastic job actually. So now Arun Vishwa garu, the producer of the film, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగులో మాట్లాడాలని ట్రై చేయాలని ఐ వాస్ థింకింగ్ ఐ షుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఆఫ్టర్ సీయింగ్ Meeta, I think I shouldn't, like, she spoke so well. Like, he took us in like big twist actually in the scene. But I felt very happy that she spoke in Telugu. Thank you so much for all the press and media to come here and to grace this occasion. Sasi garu, chala thanks andi. Maitri distribution lo ee movie చేయడానికి మీరు అక్సెప్ట్ చేసింది చాలా ఆనందంగా ఉంది. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ pleasure to have you here. Sir, thank you so much for coming and on behalf of Think Music, Varsha is here. Thank you, Varsha, for coming all the way from Chennai. And I'm like,
దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. నేను ఇంతకు ముందు మహావీరుడు చేశాను. థియేటర్లో వచ్చినప్పుడు డీసెంట్గా రెస్పాండ్ వచ్చింది. తర్వాత ఓటీటీలో ఆ మూవీ చూసి తెలుగులోంచి నాకు వచ్చిన ఆ రెస్పాన్స్ రియల్గా స్పెషల్ ఫీలింగ్ అప్పుడు తెలుగు ఆడియన్స్ నుంచి అప్పుడు వచ్చిన రెస్పాన్స్. ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ fetch more and more audience as well as I believe. Thank you so much, Siddharth brother, for accepting and doing this role. You've been a great friend, great brother. You never made me feel like I'm a newcomer or on a small boy or nothing. Like you behave like you were so humble. You've been like so humble with me. The entire journey has been very, 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 very special with you. I'll be always grateful, and I hope like we'll do many, many more films in future as well. And Sarath Kumar sir, it's been an honor to work with you. I've seen many films in theatre, and I always wanted to meet you in person, but to have you in this film to do Vasudevan character, I don't think anyone would have pulled off Vasudevan as you did, sir. Thank you so much for living every middle class father's role in this film. Thank you so much, Devayani ma'am. It's a pleasure working with you. And when Sri Ganesh told me that your name in this film is Shanti, I got very emotional. I told him, don't keep it just because my mom's name is Shanti or my company name is Shanti. But he said that most of like South India and Indian people, they can connect with this name. I hope the audience also will connect with your character, ma'am. Like, thank you so much for accepting and doing this role. Chaitra, Meeta, you guys bring really, really special working with you, with both of you. Like Chaitra, I've been a big fan of your side B, and thank you for accepting and doing this role. Meeta, same thing. Like in Good Night, everyone knows like how brilliantly you performed, but this will take you to next level is what I believe. I'm not exaggerating anything, but the way you performed in this film is truly, truly special. And Amrit, thank you so much for giving this special album. I think coming days people will realize how special the album is, and I really, really feel proud to like introduce Deva into films and Telugu films. I think it's been a pleasure. Like I heard all his other songs as well. He's incredibly talented guy. I think many more music directors from Telugu and other part of India also, I think they'll use him. And also in independent music also, I think Deva will go places for sure. I strongly believe. Yeah, 1 second. అసలు తెలుగు హిప్ హాప్ని అంటే ఇక్కడ పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. అంటే నిన్న ఇదే సాంగ్ కోసం ఎగ్జాక్ట్లీ నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు దొరికిన ట్రీట్మెంట్ కానీ హైదరాబాద్లో నాకు దొరికిన ట్రీట్మెంట్ కానీ చాలా డిఫరెంట్ ఉంది. తెలుగు హిప్ హాప్ అనేది రేజ్ కావాలి. సో అరుణ్ విశ్వ గారి గురించి నేను సపరేట్గా ఎందుకు మాట్లాడాలనుకుంటానంటే అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. అంటే ఈ ఇండస్ట్రీలో అయితే మా హిప్ హాప్ గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ అరుణ్ విశ్వ గారు పర్సనల్లీ నన్ను కలిసి నన్ను అప్రిషియేట్ చేసి వాళ్ళ స్టూడియోకి పిలిచినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ హిప్ హాప్ గ్రో అవ్వాలి, ర్యాపర్స్ మంచి రాసే ర్యాపర్స్ బయటికి రావాలి. చాలామంది ఎవరెవరో పాపులర్ అవుతున్నారు, బట్ మంచి రాసే ర్యాపర్స్ పాపులర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిద్ధార్థ్ ఫర్ లిజనింగ్ టు మై సాంగ్ అండ్ అప్రిషియేటింగ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. Thank you, Deva. And thank you, Sri Ganesh brother, for giving us this film. How many ever films I'll do in my life, this will stay forever in my heart. Thank you so much. And నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు లైక్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఈవెంట్ అని చెప్పినప్పుడు అందరూ అడిగారు లైక్ ఎవరు స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్ ఎవరు అని. అది ఇక్కడ ప్రాక్టీస్ కూడా కదా, లైక్ ఎక్కడ చేస్తున్నారు ఈ ఫంక్షన్, ఎవరు సెలబ్రిటీ చీఫ్ గెస్ట్ అని. మన చైత్లో స్పెషల్ చీఫ్ గెస్ట్ ఎవరు లేదు, కానీ మనతో ఒక మంచి స్టోరీ ఉంది, మంచి యాక్టర్స్ ఉన్నారు. ఈ ఫిల్మ్ ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్లీ మూవ్ యూ అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ టచ్ యువర్ హార్ట్. మీకు అందరికీ ట్రైలర్ నచ్చితే ఖచ్చితంగా 100% ద ఫిల్మ్ ఆల్సో ఐ థింక్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. Thank you so much for coming here. Thank you everyone. Thank you. Thank you so much.
అరుణ్ గారు, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నావ్ అందమైన అమ్మాయి, అందమైన అభినేత్రి. సో చైత్ర విల్ స్పీక్ నావ్. చైత్ర. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇది ఒక తెలుగు స్పీకింగ్ కాంటెస్ట్ లాగా ఉంది. నాకు భయంగా ఉంది. నాకు తెలుగు ఇంత మంచి తెలుగు నాకు ఈరోజు రాదు. నెక్స్ట్ ఇది తమిళ్ పేసి ఐఎమ్ జస్ట్ గెటింగ్ తమిళ్. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీ తెలుగు ఆడియన్స్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ సప్తసాగరాలు దాటి ఈరోజు కూడా ఇన్ని వరకు కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు. ಅದಕ್ಕೆ చాలా చాలా థ్యాంక్స్. ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే చాలా ఇష్టపట్టిన యాక్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్నారు. అండ్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే ఎలా కామన్ మ్యాన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ honored to be a part of this project, and there are some amazing artists that I've admired growing up, and I still pinch myself about okay, now I'm part of this film, and I talk to them on a daily basis. It's just amazing. So film has come out really well. Chala మంచి రెస్పాన్స్. ఇన్ని వరకు ఎవరు చూసారో అందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి. సో మీకు అలాగే కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ షో యువర్ లవ్. అందరూ సినిమాకి July 4th థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది. మైత్రి ఫిల్మ్స్, థ్యాంక్స్ for distributing, for accepting to distribute our film. It means the world to us. And Think Music, thank you so much, and everybody, thank you so much. నేను తెలుగులో చాలా ఈరోజు మాట్లాడలే. ఐ డోంట్ స్పీక్, కానీ డబ్ చేశాను తెలుగులో. సో తెలుగు ఆడియన్స్కి అది నాకడే ఫ్రమ్ మై ఎండ్ ఇట్స్ మై కాంట్రిబ్యూషన్. Okay, I try to speak in Telugu, and that is me showing my love to the Telugu audience. That's what I wanted to say. Okay, I would love to sing a song in Telugu. యాక్చువల్లీ మేము అదే అడగబోతున్నాం అనమాట. ఇది 3 BHK సాంగ్. ಎಲ್ಲ ಕನ್ನಡ ತಮಿಳ್ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಅಪ್. ಈ ಪಂಚಭಾಷಾ ತಾರೆ ಎಲ್ಲ ಎಪ್ಪಡಿ பண்ணுவாங்க? ಆಲ್ ಸೌತ್ ಇಂಡಿಯನ್. ಓಕೆ, కనలన్నీ నిజమయ్యే తరుణాలు వచ్చే, కష్టాలే దాటే సుఖములనే తెచ్చే, పూటకి ఓ పండలగా ప్రతిరోజు తోచే, అనునిత్యం ఆనందం ఎదులో పూచే, నలుదిక్కలు నలుగురము ఎగిరిపోతున్నా, ఒక గూటికి మారల చేరే ప్రేమే మిన్నా, ఆహా ఇది చాలు, కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే, కష్టాలే దాటే సుఖములనే తెచ్చే. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా ఇలా వస్తుంది అనుకున్నాం అనమాట. మనం ఇంకా అండ్ థ్యాంక్ యూ అరుణ్ విశ్వ అండ్ శ్రీ గణేష్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు మీ. Thank you so much. I am just grateful for being a part of this film. Thanks. Thank you so much. And నా దేవయాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మా, ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ, ಅಂದರಿಕಿ ನಮಸ್ಕಾರಂ. ಐ ಆಮ್ ಸೊ ಹ್ಯಾಪಿ ಟು ಬಿ ಹಿಯರ್. and 3 BHK మంచి film, very good story, positive message, and it's full of lots and lots of hope. So thank you so much, Maitri distributors, for taking the film and distributing the film. Telugu audience always love good stories and always support good films. So please support our film
It's a lovely family film which is coming on July 4th. And please come to our Graha Pravesham. Everybody is welcome to our house, to our lovely home, 3 BHK, which we have earned, which we have loved, and we have bought it. So with all our love and affection, we as a family, we invite you all, the whole of all our Telugu fans, all here, to please come to our Graha Pravesham. Thank you so much. Thank you, ma'am. Thank you so much. Thank you to the producer, thank you to the director, and thank you to all my lovely co-artists who have worked with me. It was awesome journey. Thank you. Thank you so much. దేవయాని గారు, మీరు ఎంత అందంగా యాక్ట్ చేస్తారో, ఎంత అందంగా ఉంటారో, మీరు మాట్లాడుతుంటే అంతే అందంగా, అంతే పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకంటే అందమైన అమ్మ ఉంటుందో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3 BHKని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీ గణేష్ గారు విల్ స్పీక్ నా. ఆయన స్మైల్ నాకు చాలా నచ్చేసింది ఇందాక నుంచి నేను ఆయన చూస్తూ ఉంటే. తెలుగులోనే మాట్లాడండి. అందరికీ నమస్కారం. This is the only word I can speak in Telugu. But the thing is, even while you were speaking, I could understand almost 95% of your words. And then I was thinking how I am able to do this. Even though I don't speak Telugu, I have seen a lot of Telugu movies, and now I am able to understand most of its language. That's the power and beauty of cinema, is what I just realized today. So my beautiful family, I just thanked them all yesterday in the Tamil event, right from Siddharth sir, Sharat Kumar sir, Devyani ma'am, Chaitra, Meeta, Amrit, Arun brother. So all of them, I just thanked them yesterday. So now we are so happy that our beautiful family with our beautiful story, we never ever imagined when we started that we would be here releasing our film in Telugu. And for me, this itself is a very big achievement. So it's a very memorable thing for me. So this moment means a lot to me. And I just tell this with a lot of love to the Telugu audience that we'll be very happy if you see our film and love this, and that would mean the world to us. So thanks a lot. And I want to thank my 3 movie makers for releasing our film in Telugu. It means a lot to us. And the Telugu PRO, Vamsi sir, Shekhar sir, and the Telugu writer of this film, Rakendu Mauli, and the lyricist, Chandrabose sir, Chandrabose sir, Rakendu Mauli, Deva for his amazing song in Telugu. So I think once we were shooting this film, in the middle of that, Siddharth sir was suddenly saying, Bommarilu connected with almost every family in Telugu. I think our story will connect the same way with people, Shri, is what Siddharth sir was saying it one day. I'm so happy that we are here, we are releasing the film in Telugu, and I really, really dream that the same happens with our story, 3 BHK. 3 BHK is a very heartfelt story of every family and their bonding and love. And we are looking forward to see your comments from the Telugu audience, from the Telugu press and media. Thank you so much, and this day means a lot to me. Yeah, thank you. And this is my first stage in Telugu, and I feel so happy for that. Thank you. Many more to go actually, but Ganesh ji, we really like the title and the line also. Every ordinary family has an extraordinary story. This is extraordinary story. Extraordinary love kuda meeku tondharlo andabotundi July 4th na. So thank you so much for bringing this amazing film to us. Thank you. And now I request Sharat Kumar garu. అండ్ వారికి ఒక ఆరా ఉంటుంది, అది అమేజింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు శరత్ కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. 3 BHK గురించి అందరూ మాట్లాడారు, షాక్ చేశారు. మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ అనేటప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు. ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మనందరూ ఆపేసి మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే, ఎందుకంటే శుభ్రంగా మాట్లాడారు ఆయన. సో దిస్ ఫ్యామిలీ 3 BHK ఫ్యామిలీ, ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ డైరెక్టర్ శ్రీ గణేష్ అండ్ ప్రొడ్యూసర్ విశ్వ గారు, అండ్ హియర్ ఐ షుడ్ సే శశి గారు ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ ఫర్
distributing part of Kannapa also. And the artists, of course, right from Devyani, Chaitra, Meeta, and Sid, Amrit, Deva. The music was lovely. And from Think Music and everybody, all of you present here. And media and print media and also the visual media. So 3 days, 4 days ముందు ఇక్కడ వచ్చి కన్నప్ప ప్రమోషన్ ఈవెంట్కి వచ్చాను. There we gave the message of భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడాం అందరూ. I took a leave from బ్రహ్మానందం గారు ఆ రోజు. ఇలా ఈ ఫిలిం గురించి అందరూ మాట్లాడారు. ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 11 houses మార్చి. My father never had a dream to build a house. I was telling them today. So all rented houses only where I lived. So when you all took me in your arms and created an artist and actor after me, I built a house. So ivala nenu chepte unnanu that my father must have sacrificed everything to educate us, the 3 children, and make us somebody in life, but he could not achieve his ambition, which I think as a father in this film, I've achieved building a house. So that is one thing which is very, very relating to my life story. Whenever Andro, the artist, everybody, I think we all come from that middle strata of society, hardworking society. As I've already many times I've spoken to, my father was working in All India Radio as a news reader. Then I was also a journalist. I came from there to being an actor. So it's a long journey for me. So చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి, నాకు చాలా సంబంధం ఉంది. సో దట్ ఇస్ వై when I saw the trailer in Tamil also here in Telugu, it brings a certain emotion. అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ. అది నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బికాస్ ఎవ్రీబడి, ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ ఎ హోమ్, రూఫ్ అబౌవ్ ద హెడ్. అది చాలా ఇంపార్టెంట్గా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బికాస్ మెనీ పీపుల్ మ్యావ్ డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ అంబిషన్స్ ఇన్ లైఫ్. బట్ ఇల్లు అనేది ఒక గౌరవం అని ఇక్కడ వచ్చింది కదా. ఎందుకు చేస్తామని ఒక క్యారెక్టర్ని అడిగేటప్పుడు నేను చెప్పాను అది గౌరవం కదా అంటాను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో ఎవ్రీబడీస్ గాట్ అంబిషన్స్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. దిస్ ఇస్ జస్ట్ నాట్ 3 BHK ఫ్యామిలీ. ఇట్ ఈస్, ఐ థింక్ ఐ వుడ్ ప్రౌడ్లీ సే ఇట్స్ మై ఫ్యామిలీ నౌ. అంత క్లోజ్గా అయిపోయాం. Because if that magic did not work, whatever efforts we put would not have worked. Because we have done a good work. అది మీరు చూసి ఎలాగుంది మీరు చెప్పాలి, మనం చెప్పకూడదు. బికాజ్ వీ హ్యావ్ డన్ అ గుడ్ వర్క్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోబెట్టి చూడడానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ చౌదరి గారు, నేను ఒకసారి చెప్తాను, సూర్యవంశం 2 మనం అనౌన్స్ చేద్దామని స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్, 99th ఫిల్మ్ అని అడిగాను. వాళ్ళు చెప్పారు సరే మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు, ఇలాంటి పిక్చరు ఇప్పుడు ఎలాగపోతుందో నాకు తెలియదని ఆపేశారు. దెన్ ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ ఫిలిం. నేను చౌదరి గారికి వెళ్ళి చెప్తాను సార్ సూర్యవంశం 2 ఎలాగా ఎప్పుడు అనౌన్స్ చేయకపోతున్నాను అడుగుతాను. సో ఎవ్రీబడి విల్ గో అండ్ సీ వాట్ ఈ సెడ్. ఇన్ 1 room nobody sees films anymore అని చెప్పారు. ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది, టీవీలో చూస్తారు. అందరి 10 రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ కంటెంట్ చూస్తారు. ఒకే రూమ్లో ఐ డోంట్ థింక్ దే విల్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్. ఒకే రూమ్లో యూ కెన్ సిట్ అండ్ సీ దిస్ ఫిల్మ్. అదే క్లీన్ వ్యూ ఇచ్చారు. గట్ లాట్ ఆఫ్ వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ బి ఎ స్పాయిలర్. అంత బాగా ఐ సీ సిద్ధార్థ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈజ్ హగింగ్ మీ. It was not Siddharth hugging Sharat Kumar. It was Prabhu hugging his father Vasudev. That is the kind of thing. Everybody, even Meeta, when she comes and talks to me, when Devani garu vachi, the chai petadam, a short telsipotundi, the relativity, the family, the bonding in the bahundani. So this is one thing we have done a great work. We have given our best as a family, and I hope you all see the film and support this film, because such films bring values, hope, challenges in life, which I already said many times before. I faced many challenges
In Hyderabad, I fell from about 60 feet, broke my neck, my spinal injury. I got 2 plates. I got right vocal cord paralysis. బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను. అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు. 6 months I was in Apollo hospital. So I never gave up in life. I went on moving. So here I am standing in front of you. That was a challenge because I lost my voice for 7 months. I could not speak. So that is when Ravi Kumar gave me a film. I didn't even dub for that film. So one thing proud is Kannappa, I dubbed for all the 5 languages. Hindi, Telugu, Malayalam, Kannada and Tamil. So that is the work in job. So that's why I say everybody in life, the youngsters of today also, life is a challenge, accept it. It's a risk, take it. You'll never fail. Efforts will never fail. Keep going. So I hope you all see this film, gets inspired by it. Whatever little messages we have given, it's not a sermon, but some messages are there. A message which is very, very important to life. So I hope you can relate with it and be a part of our family, the 3 BHK family. Thank you. Thank you, sir. Thank you so much. And 3 BHK, 2 BHK, 1 BHK. సో అది ఇల్లు ఏదైనా ఆ కుటుంబంలో నాకు తెలిసి పేరు మన ఇంట్లో అబ్బాయి మన అబ్బాయి అనుకుంటూ ఉన్నాను అనమాట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది ఎప్పుడైనా మంచి సినిమాలు మీరు తీసుకొస్తూనే ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అసలు, దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను సిద్ధార్థ్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. 3 BHK ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ 6 కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్, అరుణ్ విశ్వ, అతనికి 2nd ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3 BHK నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ growth as a producer, and I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, యునో ద ఎమోషన్, ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించి ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3 BHK. శ్రీ గణేష్,
Sri Ganesh is a great writer. అతని ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ ఇన్ ఇండియన్ సినిమా. ఎట్టుతో టకల్ అంటే 8 bullets అని మీనింగ్ దానికి. ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం 25 years నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా, ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది. అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఐడియా మాట్లాడుకున్నాం. ఇది ఓవర్ ద ఇయర్స్ తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు, ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్, చిన్న సినిమా. సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్. ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్లో, మా ఇంట్లో, మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు, ఏం కావాలని చెప్పండి నేను మీతో ట్రావెల్ అవుతాను, ఇలాంటి సినిమా నాకు ఈ కాంటాక్ట్ మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో ఆ టైంలో అరుణ్ విశ్వాయే నన్ను శ్రీ గణేష్ని కలిపారు. అప్పుడు శ్రీ గణేష్ నా దగ్గర ఒక కథ ఉంది సార్, కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదు అన్నారు. సరే మీకు తెలియట్లేదు శ్రీ గణేష్, ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలియదు కదా. సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి చెప్తాను, నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో నేను చదివి నేను డెసిజన్ తీసుకుంటాను. స్క్రిప్ట్ బుక్ చదివాను. చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది. ఆ కథని మేము 3 BHKగా తీసాం. అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా, ఈ ఫ్యామిలీ. ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, స్మాలర్ రోల్ బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు. ఈ సినిమా స్క్రిప్టే హీరో, ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్, ఈ సినిమా స్క్రిప్టే అంతా. అండ్ ఆ స్క్రిప్ట్ దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి. సో ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ అంతా. అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్, 2 పిల్లలు. వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు. అది 1.5 years పడుతుందని అనుకుని 3.5 years పడింది. అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం, అర్థం కాని వయసు, కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది. అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు. సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు. ఆయన వెళ్ళి చూశానండి, ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు. ఏంటి ఒక్క మనిషి వచ్చాడా, అన్ని డబ్బులు తీసుకున్నారు కదా? కాదు, ఒక్కడే వచ్చాడు. ఈ రేట్లో వెళ్తే ఈ ఇల్లు ఎప్పుడు కడతాం అని ప్రతిరోజు బడ్జెట్ గురించి, ఫ్యూచర్ గురించి, అన్సర్టనిటీ గురించి, పిల్లల గురించి ఆ ఆలోచన, ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. అలాంటి ఒక తల్లిదండ్రి వాళ్ళు చూసే కళలు, పిల్లల కోసం చూసే కళలు, ఫ్యామిలీ కోసం చూసే కళలు. మనం అందరం అలాంటి ఒక అప్బ్రింగింగ్ నుంచి వచ్చాం, మిడిల్ క్లాస్లో. అలాంటి ఒక తల్లిదండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు, కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు. సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిల్మ్. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 times బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టాన్ని నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు? ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి, ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు.
అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను, ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు, ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్, శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవయాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్. కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోజనం చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో శరత్ సార్, దేవయాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్, సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను, మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి, ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటోదని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని. కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది, చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదాల కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ సో థ్యాంక్ యూ చైత్ర, మీతా, దేవయాని మ్యామ్, శరత్ సార్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ that God has given me after my family. And మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలి అని ఉద్దేశం ఉంటుంది, కానీ అది కుదరటం చాలా కష్టం. మీకే తెలుసు, ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిలిం తీయడం ఎంత కష్టమో. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు. అతను చూసిన లైఫ్, అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి. అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు. ట్రైలర్ తర్వాత ఒక చాలా ఒక హెవీ ఇమోషన్ ఉంది, ఈ సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి, కానీ ఇందులో హోప్ ఉంది. సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి. అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను, మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో అది నా ప్లేస్, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక్క థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు. ఆడియన్స్ అంటే 1 కోటి మంది, ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచన అయినా రావచ్చు ఒక సినిమా గురించి. సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్. వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్, వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్. డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది. కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం. ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం. సో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం, కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ స్టానిస్లాస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ, ఈ వయసులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్. నేను 40 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను.
అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు. ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు, మీకు ఏమీ రెంటల్ కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు ఒక సినిమా తీయొచ్చు. ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు, బాగుంటే అది వైరల్ అయిపోతుంది. సో వాళ్ళకి భయమే లేదు. సో ఒక ఊరోడిని అడిగాను, నీ డ్రీమ్ ఏంట్రా అంటే, ఒక్క డ్రీమ్ కాదు సార్, చాలా ఉన్నాయి అన్నాడు. కాదురా ఏంటి డ్రీమ్ అంటే, డైరెక్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయా? నేను 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను. ఎలా? సో వాళ్ళ నేను కెమెరా కూడా చేస్తాను, తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను, తర్వాత నేను క్రికెట్ ఆడతాను, అన్నీ చేస్తావు. అన్నీ ఎలా చేస్తావు? చేయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దే హ్యావ్ నో ఫియర్. అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం, అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం, దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం, అన్నీ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్. మీకు కోపం వస్తే మీరు తిట్టాలి. ఎలా తిడతారంటే, ఇతను వచ్చి చెప్పాడు కదా, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్, అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా, ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ, ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు చూపించింది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సో చాలా ముఖ్యమైన ఒక ట్రివియా ఉంది. ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు, ప్రెజెంట్ హౌస్ ఈజ్ అ రెంటెడ్ హౌస్. Recently in Chennai, we found out that rented house he's staying in was K. Vishwanath Garu's first house. So the connection is divine. So we want to dedicate this film to K. Vishwanath Garu. And if you're a fan of him the way you are of mine, you'll understand why when you see the film. Thank you, Shashi Garu. So sweetly you spoke, and thank you Maitri Distribution for backing this film. Endukante this feeling of watching a family film in the theatre is not new for us. We have all seen many family films in the past. నా కెరీర్లో బొమ్మరిలో నాకు సినిమా ఉంది. ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒక టీయర్ బయటకు వస్తుంది. ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్నీ చూసాం ఆ టైంలో. అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. And that kind of needs the best distribution. So thank you for being the best distributors and blessing this film. I really hope that 3BHK makes you smile. I hope it makes you hope. I hope it makes you dream. And నాకు పర్సనల్గా it helped me to revisit my whole life. మీరు చూసారు, it takes me through 17 to 45 in this film in terms of age. And ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో, ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. We have already gone through those ages. సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని, మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీ గణేష్ అందరికీ ఒక క్లాస్ పీకేసాడు. అండ్ వీ హ్యావ్ ఆల్ డిస్కవర్డ్ అవర్ సెల్స్, అండ్ వీ హ్యాడ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ దట్ వెంట్ ఇన్ టు ఇట్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హ్యావ్ ఐ మిస్డ్ ఎనీబడి ఆన్ స్టేజ్? ప్లీజ్, సారీ. ఐ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ యూ అబౌట్ శ్రీ గణేష్. శ్రీ గణేష్ ఒక ఏంజల్ టెర్రరిస్ట్. ఇదే నేను ఆడికి ఇచ్చిన పేరు. ఈజ్ అన్ ఏంజల్ టెర్రరిస్ట్. ఐల్ టెల్ యూ వై. ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, అతను కావాల్సింది ఇట్ హ్యాస్ టు హ్యాపన్. అతను దొరికే వరకు వదలడు. అండ్ బెదిరిస్తాడు, థ్రెటన్ చేస్తాడు, ఏడుస్తాడు, కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్. ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లా మాట్లాడతాడు. మీ ముందు వచ్చాడు కదా, సో అతను ఇలాగే సార్ ఇలాగే మాట్లాడతాడు.
ఏంటి శ్రీ, ఏం లేదు సార్ అని ఒక్కొక్క ముక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు, మధ్యలో ఒక నవ్వు, తర్వాత ఒక నవ్వు. హీఈస్ ద మోస్ట్ ప్లెజెంట్, హోప్ఫుల్, స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్ ఇన్ మై కెరియర్. అండ్ ఇలాంటి ఒక స్వీట్, సాఫ్ట్ 8th standard కుర్రోడ్లా ఉన్నాడు. ద వే హీ మేడ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ వర్క్, డాన్స్ టు హిస్ ట్యూన్స్, నిజంగా దట్స్ ద మేకింగ్ ఆఫ్ అ డైరెక్టర్. So you only made a few films, Shri, but you have the right mindset of the director. Family is very important. Dreams are very important. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, అందరూ కలిసి అందులో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం, అన్ని డిఫరెంట్ థింగ్స్. ఐఎమ్ లైక్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్, అన్ని డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి. So I hope you will come and share those emotions with us. And on 4th of July, నేను చెప్పినట్టు మీకు ఆ డాడీని వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను. ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి. And I think it's a beautiful theatrical experience because I think sometimes we just all want to give each other a warm hug. The whole world is going through a very dark time. ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఒక బాంబు పేలుతుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ. సో లెట్స్ ఎంజాయ్ అవర్ లవ్డ్ వన్స్, స్మైల్ లాట్స్, బీ పాజిటివ్, డోంట్ గివ్ అప్ అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నేను ఎప్పుడు మీ ముందు వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ in the same level of happiness and confidence. That's because I have the love of so many people I respect and they love me back, and that makes me feel alive and young again. అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలాగే ఉండిపోయానేమో. It's because of the love and respect and hope I get from all of you. So thank you so much. 3 BHK July 4th. I can't wait to share this with you. Oh, and చంద్రబోస్ గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. సారీ, బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి. I can't wait for you to hear that song. Yeah, so thank you so much. 3 BHK July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theater. Thank you. And the final ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు. ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోపెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతారు నన్ను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ యాకపెల్లా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో, ఏమి లేదనే ప్రపంచంలో, ఎందమారులా ప్రరాహంలో, కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేదదాగిన దాన్ని కలవాలే. ఈ పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 BHK. Thank you, Siddharth Garu. Thank you so much. We have a Q&A session with media. So I request Chase for Q&A session. I request producer Garu, director Garu and the music director Garu along with actors, please stay back in the Siddharth Garu, Devyani Garu, Sharad Kumar Garu, please stay back. Leave with us. Stay.
సో సేవ్ ద డేట్, July 4th 3 BHK మన ముందుకు వచ్చేస్తుంది. శశి గారు ప్లీజ్ బి ఆన్ స్టేజ్ అండి. Q&Aకి ఓకే. సో ఎస్, ఐ రిక్వెస్ట్ గీతా. థ్యాంక్స్ గీతా. సారీ, గీతా భగత్ హ్యాస్ బిన్ ద రాక్ స్టార్. ఎప్పటి నుంచో ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఇక్కడ అందరూ ఎంత బాగా మాట్లాడుతుంది అనేది, ఈ ఫ్లో ఏంటి, తనే హిప్ హాప్ ర్యాపర్ లా ఇంత ఫ్లోలో మాట్లాడుతుందంటే నాకు తెలిసి గీతా భగత్ ఒక తెలుగు ర్యాప్ ఆల్బమ్ చేసేయచ్చు. ఎందుకంటే మీ స్పీచ్ లో కమా, ఫుల్ స్టాప్ అదంతా ఉన్నా అంత బ్యూటిఫుల్ గా తేలుతూ ఉంటుంది నీ లాంగ్వేజ్. సో హ్యాపీ దట్ యువర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మనం ఓకే. ఆల్సో ఐ వాంట్ డూ అ Q&A. వీరు నాతో 20 years నుంచి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను సమాధానాలు చెప్పి చాలా చూసి ఫేస్ చేసేసాను. ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకేనా సార్? మూర్తి గారు ఓకే? రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు మైక్ తో రెడీగా ఉన్నారు. సో ఐ థింక్ ఫస్ట్ మీ దగ్గరకు వస్తాను నేను. కాదు, అందరికి ఉంది, నా దగ్గర ఫోన్ లేదు. లేకపోతే నేను కూడా మిమ్మల్ని ఇలా ఫిల్మ్ చేస్తాను. ఎందుకు మీ దగ్గర వస్తాను? 3 BHK ఇల్లు అండి. ఇల్లు కొనడం, ఇల్లు ఉండటం, సొంత ఇల్లు ఉండటం అంత ఇంపార్టెంట్ ఇష్యూనా? అంత ఇంపార్టెంట్ అనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరే చెప్తారా అండి? అంటే ఎందుకు నేను చెప్తానన్నానంటే, మా ఫాదర్ నాకు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, మనకి ఇల్లు ఉండాలి అని. ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆయన గౌరవం చెప్పారు, మాకు అది చెప్పలా. మన ఇల్లు మనకు ఉంటే ఇంట్లో తిన్నామా లేదా ఏడ్చామా బాధపడ్డామా అది బయటవాడికి తెలియదు, అందుకోసం ఇల్లు ఉండాలన్న. సో అందుకని నేను ఆన్సర్ చెప్తానన్న. థ్యాంక్ యూ సార్. కాదు, మీ ఒక మైక్ మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండాలి. ఉండొచ్చు, తప్పులేదు. అది కూడా ఉంది. 2 మైకులు పట్టుకుని సమాధానం చెప్పారా? వింటున్నప్పుడు స్టీరియో విన్నాను, కానీ మాట్లాడుతున్నప్పుడు స్టీరియో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎవరైనా? ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిల్మ్ నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను నేను. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికల్లా నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో తమ్నైల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. నెక్స్ట్ 3 BHK ట్రైలర్ అందరు కలిసి చూసాం కదా. నేను సారీ సార్, ఈ ఫస్ట్ ఒక బ్యాలెన్స్ ఆన్సర్ ఉంది. చాలామంది ఇల్లు కొంటున్నామంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత కడతారు, మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుంది అని చాలామంది క్యాలిక్యులేషన్స్ చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ నో ఈజ్, ఒక్క ఇల్లు మనది అని చెప్పుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా, ఎంత లైఫ్ టైం సేవింగ్స్ చేసినా, SIP చేసినా, నథింగ్ మ్యాటర్స్. అది ఆ ఒక్క ఇల్లు అనేది ఉండాలి. లైక్ ఎనీథింగ్ మనది. ఈ కంట్రీలో ఉన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక టార్గెట్ ఏంటంటే, రేపొద్దున ఓనర్ వచ్చి వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, నాకు అవసరం అని అనకుండా ఒక ఇల్లు ఉంటే అది హ్యాపీనెస్. సో 3 BHK అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. బ్యూటిఫుల్. అండ్ ఈయన ప్రతి జనరేషన్కి ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇక్కడే చాలా జనరేషన్స్ కలిసి ఉన్నారు. అక్కడ ఒక కొత్త జనరేషన్ రెడీ అవుతుంది. వాళ్ళని అడిగితే ఇల్లు ఎందుకు కొనాలి? Airbnb ఉందిగా, 1 dayకి ఇస్తాడన్నారు. బండి ఎందుకు కొనాలి? ఊబర్ ఉందిగా, వెళ్ళి OTP చెప్తే వచ్చేస్తాడు. సో మన ప్రీవియస్ జనరేషన్ అచీవ్మెంట్ అని చూసిన ప్రతి విషయం ఈరోజు 1 button ట్యాప్లో రెంటల్కి వస్తుంది. సో రెంటల్ హౌస్, ఓన్ హౌస్ డిఫరెన్స్ ఉందా? అంత డీప్గా ఆలోచించక్కర్లేదా? సార్ ఇల్లు అనేది ఇంటి పేరు కన్నా ఎక్కువ సార్. మనం ఇంటి పేరు అద్దెకి తెచ్చుకోలేం, ఇల్లు కూడా అంతే సింపుల్. రెంట్ ఇల్లు అనేది వడ్డీ లాంటిది, అది ఎప్పుడు కట్టుతూనే ఉండాలి. ఇదే సొంత ఇల్లు అయితే అదొక ఇన్వెస్ట్మెంట్,
అది ఎప్పటికీ పర్మనెంట్గా మనతో మన వారసులకు కూడా ఉంటుంది అది. అది మీరు ఇలా చెప్పారు కాబట్టి ఇంటి పేరు కంటే అని ఒక మాట, అంతకంటే అని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక పర్సనల్ విషయం మీతో చెప్తా. నేను సినిమాకి వచ్చి గతం 25 years అయింది. సో నా లైఫ్ హాఫ్ పైన నేను సినిమాలో ఉన్నా, బాగా సంపాదిస్తున్నా, లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ నేను ఇప్పుడు దాకా ఇందాక ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. నా దగ్గర ఇల్లు లేదు, ఏం లేదు, ఒక్క ల్యాండ్ పార్సల్ ఏమీ లేదు. ఫస్ట్ టైం 3 BHK అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు 2 months బ్యాక్ నేను సొంత ఇల్లు కొన్నా. ఎందుకంటే నాకు బాధ్యతలు పెరిగినాయి కదా, ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడు కాబట్టి. సో పెళ్ళైన తర్వాత నేను మా మిస్సెస్ కలిసి ఒక కల కన్నాం, మాకు ఒక ఇంటి పేరు ఉండాలి, దానికి పైన ఒక ఇల్లు ఉండాలి. సో ఆ కళలో మేము ఒక ప్లాన్. సో నాకు జరిగింది ఇట్స్ ఎ హ్యాపీ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఒకటి ఉంది కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, దానికి ఒక మీనింగ్ చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాడో అని వాళ్ళకు ఉంది కదా. మనం ఎంత దాని గురించి ఆలోచించినా అది జరిగేటప్పుడు జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దాని గురించి ఏమంటారు మీరు? ఇల్లు కట్టి చూడు, ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారా? ఫస్ట్ బాయ్స్ సినిమాకి ఇంటర్వ్యూ చేసిన యంగ్స్టర్ వచ్చాడు. నా దగ్గర ఇప్పుడు 2 ఈజీ అయిపోయాయి కదా. ఒకటి మాత్రం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, 2 కష్టం. ఇప్పుడు 2 ఈజీ అయిపోయాయి కదా. ఈజీ అయింది మీకా ఎవరికి? ప్రపంచానికి చెప్పింది మీరు ఏం చెప్పారు? పెళ్లి చేసి చూడు అన్న. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. ఇప్పుడు 2 ఈజీ అయిపోయాయి అంటున్నాను. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక 10% ఉంటే ఈఎంఐలో హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కష్టపడేంత లేదు. నేను చిన్నప్పుడు షాప్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు జోక్ చెప్పారు. నేను చెప్పా, డాడీ అది నాకు కొనివ్వు అన్నా. ఎందుకురా అన్నారు. 20% ఆఫ్ అన్నాను నేను, మిగతా 80% నేను కట్టాలరా అన్నారు ఆయన. సో అదే సంగతి. మీరు ఎంత ఈజీ అయినా ఈఎంఐ అనేది బాధ్యత. ఈఎంఐ అనేది గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు. మీరు చెప్పినట్టు రెంట్ ఇస్ లైక్ మళ్ళీ కడుతూనే ఉండాలి. అది తలపైన ఒక బర్డన్ లా ఉంటూనే ఉంటుంది. లెట్స్ గెట్ ఎ యంగ్స్టర్స్ అప్రోచ్. లాంగర్ ద హెయిర్, యంగర్ ద పర్సన్. పర్లేదు సిద్ధు భయ్య, యాక్చువల్గా చాలా మంది లైఫ్లో కొంతమంది నిజంగా అచీవ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి నిజాయితీగా కనుక సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. సో ఈఎంఐలు ఇవన్నీ చిన్న అడ్జస్ట్మెంట్సే తప్ప నిజాయితీగా కట్టాలంటే చాలా కష్టం ఇవాళ రేపు. కొంతమంది జీవితంలో అది సాధ్యం కూడా కాదు. సో ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి నేను చెప్పింది 100% కరెక్ట్. బికాస్ హిందీలో చెప్తారు కల్ కిస్నే దేఖా, కల్ హో నా హో. కల్ అనే స్టార్ట్ చేస్తేనే నెగిటివే, ఏం తెలియదు మనకి దాని గురించి. అది కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ చిన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు చూసి ఒక బ్రిక్ పెట్టాడు, ఒకడే వచ్చాడు అని మీ మదర్ చెప్తున్నారన్న మాట అన్నారు కదా. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. మా ఫాదర్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఐ యూస్ టు హాలిడేస్లో చూసేవాడిని. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్. ఒకరోజు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవారు, ఒక రోజు అసలు వచ్చేవారు కాదు. ఇట్ యూస్ టు టేక్ 6 నెలలు అనుకున్న ఇల్లు సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అంటున్నారు అన్నీ. డబ్బులు కట్టడం అనేది ఎప్పుడూ కష్టమే, బట్ స్టిల్ ఇప్పుడు థింగ్స్ బికేమ్ లాట్ ఈజీ. అప్పుడు ఏంటంటే అప్పుడు కట్టిన ఇల్లుకి ఒక ఎమోషన్. ప్రతి స్టేజ్కి కింద ఫ్లోరింగ్ వేసాం, లేకపోతే స్లాబ్ వేసాం, లేకపోతే గోడలు వేపాం, ప్లాస్టింగ్ చేసాం. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎమోషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంటికి. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ మనకు కూడా ఏంటంటే శాలరీస్ పెరిగి ఐటీ కల్చర్ వచ్చి ఈఎంఐలు, హోమ్ లోన్స్, పేరెంట్స్ చాలామంది నేను చూసిన రిలేటివ్స్లో ఒక 10 lakhsతో సేవింగ్స్ చేసి ఇల్లు కట్టేటప్పటికి అది 20 lakhs 15 lakhs అవుతుంది. ఆ 15 lakhs నెక్స్ట్ 5 lakhsకో నెక్స్ట్ 10 lakhsకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇల్లు అలా ఆగిపోయి అలా ఎక్కడో అప్పు చేసో లేకపోతే కొన్ని రోజులు అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీబడి ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పుడు రిలేటివ్లీ కొంచెం ఈజీ. సో ప్రతి ఇంట్లో ఇలాంటి చాలా కథలు ఉంటాయి. ఒక యంగ్స్టర్ ఒపీనియన్ తీసుకుని వెళ్తాను. లాంగ్ హెయిర్ బేబీ, నీ జనరేషన్ గురించి చెప్పు. ఈ ఇల్లు అనేది ఇది ఓల్డ్ బూమర్స్ మాట్లాడే విషయమా,
నువ్వు 5 years బూమర్ అయిపోతావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడే వైల్ స్టాక్స్ లాస్ట్ యూత్గా మాట్లాడి వాడి పెళ్లి కోసం వాడే చూడాలి సార్. 1 second ఉండండి సార్. సో సీనియర్స్ మాట్లాడింది మొత్తం కరెక్టే సార్. సొంతిల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నా వరకు చూసుకుంటే అదొక గౌరవం అంతే సార్. ఒక ముక్కలో చెప్పాలంటే సొంతిల్లు అనేది మా వాసుదేవ్ గారు చెప్పారు కదా, ఇల్లు అంటే గౌరవం కదా. ఏంటి వాసుదేవన్ సార్? సేమ్ సార్, సేమ్. సో 3 BHK ట్రైలర్ చూశారు. మేము ఆడియన్స్ని ఎందుకు ఈ సినిమా చూడాలని ట్రైలర్లో చూపించాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపించింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక్క ముక్కలో? ఎవరు? సొంత ఇల్లు ఉంటేనే పెళ్ళైనా వస్తుంది, పెళ్ళైనా అవుతుంది, పిల్లలైనా హ్యాపీగా ఉండగలరు. సో సెక్యూర్డ్గా ఉంటుంది. ఎండైనా వానైనా. ఈ ప్రశ్న చదవకుండా నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆన్సర్ చెప్తున్నాను. నేనే అన్నానంటే ట్రైలర్ సిద్ధార్థ్ గారు ట్రైలర్కి వస్తున్నామంటే మినిమం ప్రిపరేషన్ ఉండాలి. సో ఒక సెక్యూరిటీ ఉంటుంది సొంత ఇల్లు ఉంటే. సో సొంత ఇల్లు ఉందంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలం. సో కరేజ్ వస్తుంది. సో తర్వాత అడ్వెంచర్స్ చేయాలనిపిస్తుంది. ఏదైనా ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలనిపిస్తుంది. సో రోల్ మోడల్గా ఎవరినైనా తీసుకొని వర్క్లో మన ఫోకస్ అంతా పెట్టాలనిపిస్తుంది. అదే ఇల్లు లేకపోతే దాని మీద ఫోకస్ పెడతాం కదా. సో అండ్ 3 BHK ట్రైలర్ చూసి నీకేమనిపించింది? చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను సార్. మీరు రోజు రోజుకి బొమ్మరిల్లు కంటే యంగ్గా అయిపోతున్నారు. సో ఇందులో ఇంకా యంగ్గా ఉన్నారు. అండ్ మీ ఎమోషన్ ప్రతి మిడిల్ క్లాస్ ఇండియన్ సిటిజన్కి కనెక్ట్ అయ్యేలాగా పోర్ట్రే చేశారు. సో క్విక్ రెస్పాన్స్. కాపీ రైట్ అయ్యాలా? వెరీ గుడ్. నేను మీకు చెప్తాను సార్, నేను ఇలాగే యంగ్గా ఉన్నాడని చెప్పారు కదా, నాకు స్వార్థం చాలా ఎక్కువ. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ నా మీద నమ్మకం పెట్టడానికి వాళ్ళకి నమ్మకం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. సో మంచి క్రియేటర్స్కి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుందో, సిద్ధుని పిలురా, అప్పుడు నేను చెప్పు బాబు అని వస్తే మొత్తం మీరే చేశారు, గెట్ అవుట్ అంటాడు నన్ను. సో నేను వాళ్ళ కోసం, మా శివగారు, మా మేకప్ ఆర్టిస్ట్ శివగారు 20 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్లో నన్ను చూస్తున్నారు. ఎక్కడైనా ఎండ ఉంటే ఫస్ట్ ఒక గొడుగు వస్తుంది, ప్రతి 5 minutesకి ఒక జ్యూసు, చెమట ఒక్క చుక్క ఇమీడియట్గా తర్వాత మంచి క్రీమ్స్, బాగా నిద్రపోతాను. కానీ వెయిటింగ్, ఎందుకంటే టు అచీవ్ వాట్ యూ వాంట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వరల్డ్ టు బి రెడీ టు లెట్ యూ అచీవ్ ఇట్. 3 BHK ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధార్థ్ గారు హియర్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ హేమమాలిని, డ్రీమ్ గర్ల్, చెప్పు. సో యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్, సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి ఏ మూవీ వచ్చినా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగుంటుంది, ఈయన బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతిసారి మీరు ఇన్నోసెంట్గా కనిపించిన ప్రతిసారి ఆ సినిమా సూపర్ హిట్. అది రీసెంట్గా ప్రూవ్ చేసిన చిన్న కావచ్చు. ఇందులో ఎంత అమాయకంగా ఉన్నారంటే అయ్యో పాపం అని అనిపించింది ట్రైలర్ చూడంగానే. అండ్ కాస్టింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈ సినిమా మళ్ళా, అరే ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడం, డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తారు కదా మిగతా గారు, అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా రీబిల్డ్ చేసుకుని ఒక 3 BHK కొనుక్కోవాలనే అంత ధీమాని, మీరు అన్నట్టు హోప్ని మాకు ఈ 3 BHK ట్రైలర్. ఆహా ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ Q&A. ఇది కొత్త ప్రయత్నం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. గీతా భగత్, ప్లీజ్ టేక్ ఓవర్ ప్రొఫెషనల్లీ అండ్ డూ దిస్ కరెక్ట్లీ. ఎస్, ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ప్రశ్నలు ఉంటాయి కదా, శరత్ సార్ దగ్గర ప్రశ్న అడగండి. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అన్ని చెప్పేశారు కదా. యా కాదు సార్, ఆన్సర్స్ అక్కడి నుంచి వచ్చాయి. శరత్ కుమార్ సార్, చెప్పండి సార్. ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది సార్, ఇండియాలో హార్డ్ వర్క్కి వాల్యూ లేదు. ఆ లైన్స్లో ఐఎమ్ నాట్ షూర్, హార్డ్ వర్క్కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్? హార్డ్ వర్క్ ఉండాలండి. ఎనీ బిజినెస్ దట్ యూ డూ, హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ కుదరదు. బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్. మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ ద ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్. వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్. దర్ ఆర్ సో మెనీ పీపుల్ వాడు ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళని. So they are not made it. So hard work is something which you keep on doing. But hard work with result will give you happiness. But hard work is a must. ఏ పని చేసినా కూడా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా, ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో బట్ వాట్ డైలాగ్ హియర్, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బికాజ్ హార్డ్ వర్క్ మే నాట్ ఫెచ్ అంటది. ఎన్నోసారి డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి రోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటరు.
ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఇస్ సంథింగ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి, ఎవరెస్ట్ 29,028 feet ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి. అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను, ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తానంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు ట్రైలర్ బాగుందండి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లుకి చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది. సో శ్రీ గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ ఒక బాయ్ జర్నీయా లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా? ఏ అంశం మిమ్మల్ని? ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నాకు వెంటనే మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నన్ను పెంచడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ. కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది. అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం. కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్లా కనిపిస్తుంది మీకు. సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్. అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం, వేరే జానర్కి వెళ్దాం, అది కాకుండా ఇట్స్ జస్ట్ ఎ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు. తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా. సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ. అండ్ నాకు ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్. నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వీ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ, వన్ ఇస్ రియల్. సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం. ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు, ఎవరు మనకు చెప్పరు. 5 years తర్వాత, 10 years తర్వాత, సమ్ టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్. సిద్ధార్థ గారు, ఏ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది, ఆ కష్టం ఏముంది, ఉందా, మీ హార్డ్ వర్క్ ఉందా, అదేదో చెప్పండి కొంచెం. సార్ 2 విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ వేస్తున్నారు, అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది, నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు. ఎందుకంటే నేను 1.5 years నుంచి ఈ కళ కంటున్నాను. అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను. సో నన్ను ఒక కుర్రోడుగా, ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా నేను 4th of July దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అందరూ చూస్తారు కదా సినిమాని. అండ్ వాళ్ళ తర్వాత నేను బాగా చేశాను, ఎలా చేసావురా సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. సిద్ధు గారు, మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు. ఎవరికి మనీ వచ్చే సినిమాలు? ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ. ఓకే, అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేనండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్, అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం, ఆలోచిస్తాం. సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చి చూడండి. సినిమా ఇప్పుడు మీరు ఆ కష్టం మీరు భరించగలరా అని మీరు థియేటర్లోనే చూస్తారు కదా. ఇప్పుడే మీరు అది అంత రిస్క్ ఏం కాదు, హ్యాపీగా రావచ్చు.
పర్లేదు. మ్యాక్సిమం ఏంటి, మహా అయితే మీకు నచ్చదు అంతే కదా, పర్లేదు, అంత ఏం బాధపడరు మీరు, పర్లేదు, డోంట్ వరీ. అంత ట్రాజడీ సినిమా కదా, చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది. సిద్ధార్థ్ గారు, అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో, అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీ, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది. సో అంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. అందరు ఆల్ పబ్లిక్, తెలుగు, తమిళ్, వి హావ్ ఆల్ ఫేస్. వరదలు వచ్చి మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో. అందులో మనకు అన్నీ ఉన్నాయి, ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది, ఇంట్లో సెక్యూరిటీ ఉన్నారు, అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించేంత ప్లంబర్స్ వస్తారు, మున్సిపాలిటీ నుంచి వస్తారు. అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకు 2015లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు ఈ సీన్ శ్రీ గణేష్ పెట్టినప్పుడు మేము అందరూ ఇదే ఫీల్ అయ్యాం. షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి ఇలా ఉంటే, నేను నాకు ఒక సైక్లోన్ తర్వాత చెప్పాను, ఆంధ్రాలో జరిగిన సైక్లోన్ అప్పుడు హుడ్ అనుకుంటా, హుద్ అనుకుంటా. అట్ ద టైం హుద్ సైక్లోన్లో సఫర్ అయిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి 25 to 35 years పడతాయంట. మొత్తం అంతా పోయింది కదా, డిలీట్, కెనాట్ బ్యాకప్, మొత్తం పోయింది. సో అలా అది మేము షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్స్, హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ చెన్నై, హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద కోస్టల్ టౌన్స్ ఇన్ ఆంధ్ర అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో అది ఇట్ రియలీ టాట్ అస్ దట్ యూ డోంట్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్. సో ఆ రోజు ఉన్న హ్యాపీనెస్ని మనం తీసుకోవాలని ఒక పాజిటివ్ మెసేజ్ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది. భయ్య సిద్ధు భయ్య, మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు, పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు, మళ్ళీ చిన్న చిన్న సినిమాలు, మిడిల్ క్లాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ప్లస్ జనరల్గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో కానీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని, దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని, సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని, సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్? సార్ 20 years బ్యాక్ నేను బొమ్మరిలోని సినిమా తీశాను సార్. ఆ సినిమా 1 year ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని, నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నాను. చిన్న సినిమా అంటే ఏంటి, మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు, చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్, నేను యాక్టర్ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు, యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది. సో దా టాపిక్ గురించి మాట్లాడే ఆర్టిస్ట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 years నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని. నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ, నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు, సెకండ్ ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, థర్డ్ ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా, ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి. చైత్ర, నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పే నాకు ఇదే ఆపర్చునిటీ ఉంది, ఇంకేం లేదు. శ్రీ గణేష్, సిద్ధార్థ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ రీజన్ ఏంటి ఈ సినిమాకి? Sir, when you see the film, you will know that only Siddharth, very few actors like Siddharth sir can pull off this kind of a life journey where they can play 18 and also a 45 very convincingly. So Siddharth sir is that, not just that, I'm not just telling about physical performance, in terms of emotional performance and the way he has brought the script to life. I think it requires a special actor like Siddharth sir for this story. Chaitra garu. Sir, can you pass the mic? So, yeah, hi. Actually, side B చూసినప్పుడే, you understand Telugu, right? Yeah. Side B చూసినప్పుడే మేము చాలా బాగా, ఈవిడెవరో భలే చేశారులే, ఆలియా భట్ లుక్స్ ఉన్నాయి, చాలా బాగుంది అని అనిపించింది. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఈమె చిన్న ఏజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. సో వైల్ హియరింగ్ ద స్టోరీ, వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్
టు సే ఎస్ అంటే ఏం చెప్తారు మీరు? నేను ఇంగ్లీష్లో చెప్తా సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. when Sri Ganesh first got in touch with me, he sent me one scene. And I think in the film also it is my favorite scene, and it's going to be everybody's favorite scene, because that one scene said so much about his writing, the emotions the whole film will carry, the emotions that my character and Prabhu's character has. So that one scene convinced me, and I got excited. When I read that scene, I didn't know the whole story. I said, I'm going to do this film, no matter what. So I kept after that they were like, okay, yeah, Chaitra, you like it, we will move forward. But after that pre-production work, everything was happening. I think I almost messaged him every day to ask, when are we going to shoot? So that was my excitement just reading that one scene. So if you watch the whole film, I think my decision was absolutely 200% right, and I stand by it, I think, to the end of time. Hi, Devyani garu. From the past 30 years, మీకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, మా పేరెంట్స్తో సహా. సో వాట్ మేడ్ యూ చూస్ 3 BHK అండ్ సిద్ధార్థ్ గారి మదర్ రోల్ చేశారు? సో ఎలా అనిపిస్తుంది, అండ్ వై షుడ్ బి వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్? I selected this film because of the story. Story is the hero. అండ్ మహేష్ బాబు గారి ఫిలింలో మీరు యాక్ట్ చేశారు కదా, నాని ఫిలిం, పెదవే పలికిన మాటలు. ఆ సాంగ్కి ఇప్పటికీ లూప్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికీ ప్లేలిస్ట్లో వింటూ ఉంటారు అనమాట, స్పాటిఫై కానీ ఎనీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్. సో దాని గురించి ఏం చెప్తారు? రోజు మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్. Thank you. I am happy that I'm grateful that I have done some very beautiful characters with some lovely directors, lovely songs. I'm very happy that I have gifted with some lovely films, and Nani is one of them. So very happy to work with Mahesh Babu garu, and that film was a lovely experience for me. The first film which I acted as mother of a hero, because of the character which the director convinced me to do. I was not ready to do, but he convinced me to do. So I was convinced and I did it. So that is a part. But 3 BHK let us come to, because this is 3 BHK promotion, and this film is special. It's not that only, it's we all as a family, we have worked here. We all grow through the timeline. If you see all the artists that the director has selected here have to travel through the timeline that Siddharth travels. So we are all in this fabulous journey with you. Please come and be a part of this wonderful journey of 3 BHK. దేవ్యాని గారు, ఎస్. సో అంటే ఇప్పుడు తను చెప్పినట్టు పెదవే పలికిన మాటల్లో అంత లూప్గా వింటారు. మీరు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సుస్వాగతం సాంగ్స్, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి అంతే లూప్లో వింటూ ఉంటాం. సో ఏంటంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు కళ్యాణ్ సార్ని కలవటం కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేయాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? You asking me if I'm Pawan Kalyan will you be acting again? Yeah, of course. I'm not doing only if I get good work and good characters and convincing roles. I do films. So I'm always in the film line. I'm always there to do good work. And I'll be most happy to work with Pawan sir again. Because Suswagatam was such a big hit, and everybody loved me. Before that, they loved Prema Lekha. I think all of you all must have seen. Kadal Kotai of Tamil and Prema Lekha Telugu. So I've got a lot of fans over here, a lot of love from Telugu cinema, and they love me a lot. And even I would love to do many more films in Telugu. Good roles, good characters, and work with good directors. So this is an awesome film, 3 BHK, and everybody is going to like Shanti. Meeta garu, here.
తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. ఏదో మీరు జస్ట్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫిలిం ఏమైనాగని ట్రావెల్ గురించి అడిగారు కదా. యూఆర్ ఆస్కింగ్ లైక్ సో మెనీ ఫిల్మ్స్ దేవని గారు has done and going back whether she'll act again with somebody else అని. This whole movie everybody has traveled, not only Sid. Sid has come from schoolboy to thing, so others also. So let me tell you about myself, because you're asking, I was just wondering, the whole family has traveled. Because basically when Ganesh came and narrated the script to me, I normally don't take up any movie where somebody comes and asks me, మీరు ఫాదర్గా చేస్తారంటే నేను చేయను. Even today I'm not doing it. నాతో I have another younger hero with me and do films. But this I did because నా వయసు 35 అంటే 35 to 80 years వరకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అది ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒకరు మెసేజ్ పంపించారు నాకు, సార్ మీరు 8 years మీకు ఇప్పుడు మేకప్ చేసి 8 years చేయాలి సార్, మీరు అలాగా లేదన్నారు. సో బేసిక్లీ ద ట్రావెల్ ఇస్ బీన్ క్రియేటెడ్ బై గణేష్. సో ఐవ్ డన్ 168 films. ఐవ్ డన్ టుడే ఇస్ యాక్చువల్లీ 28th year of Suryavansham. So we go on a travel where everybody has got a value and everybody is doing something in the film. In this film, everybody has traveled. Not only Siddharth has traveled over here. Shavani has traveled. She had a child in her stomach and then she has a boy. And from there going to school, the whole travel of this family. Meeta, everybody has aged. And Chaitra, everybody has done that. So this is a travel of a whole family, not only Siddharth. మీరు అడిగినప్పుడు సిద్ధార్థ్ మీరు చేస్తారు కదా 18 to 35 ఎలాగ ఐస్ పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నలాగా ఉన్నారు, అది కాదు. ఇది ద హోల్ ఫ్యామిలీ హెస్ ట్రావెల్డ్. అది మీరు చూడాలి. ఇది ఓకే. శరత్ కుమార్ గారు, మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొనాలంటే ఎక్కడ కొంటారు? ఏది మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొంటే ఎక్కడ కొంటారు? నా దగ్గర డబ్బు లేదండి ఇప్పుడు. ఓకే. మీతా గారు, సో మీరు తెలుగు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, లైక్ తెలుగు ఒరిజినల్ గర్ల్ లాగా, తెలుగు అమ్మాయిలాగా. సో సిద్ధార్థ్ గారితో లీడ్ పేర్గా చేయడానికి చాలామంది రెడీ ఉంటారు, కానీ సిస్టర్గా చేయడానికి రెడీ ఉండరు. సో ఆయనతో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? ఓకే, I'll answer in English because I'm learning Telugu. Before I understand that there is lead and sister and that is how we see it. But for me, I'm an actor and I only want to act. And if that role it can be a sister, a partner, it can be anything. That is just a tag. But for me, it is a life. Every role, it's like, it's just my body, but that role is a separate life. It may be an imaginary life, and I need to respect that life. That is how I approach every role. But with this particular film, if you watch the film, you'll know why I did the film, hopefully. And in this film, everybody, like Siddharth sir said and Sharath Kumar sir said and Devani ma'am said, everybody have their own journey. And you will understand it when you see the film, that why this family is the way it is and why all of us did this film. Thank you. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి నీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గరే తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇందాక నటుడిగా ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్, లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లో ఉంటుంది మీకు. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి.
అరుణ్ గారు అరుణ్ గారు Sir, అరుణ్ super గారు answer అరుణ్ ఇది. గారు అరుణ్ గారు ప్లీజ్ చెప్పండి ఇందాక సిద్ధార్థ్ గారు సార్ చెప్పారు మీరు కదా. గురించి నాకు తెలుసు సార్ మీరు గురించి నాకు తెలుసు సార్ నీ గురించి తెలుసు అంట సార్ కేర్ఫుల్ గా తమిళ్లో అడగండి సార్ కాదు, అన్ని కేర్ఫుల్ భాషల్లో గా అదే అడగండి meaning. సార్ కేర్ఫుల్ గా అడగండి సార్ రిలీజ్ 4th రిలీజ్ అండి సార్ కేర్ఫుల్ గా 4th July రిలీజ్ సార్ ప్లీజ్ ఏమైనా అడగండి సార్ ఏం లేదు అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా సాటిస్ఫై అయిన తర్వాత ఇంకా 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి, తర్వాత డైరెక్షన్ చేసుకోను సార్ నేను ఇంకా శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు. సార్ ఇంకా శరత్ సార్ తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా, మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇవి ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి ప్లీజ్ వచ్చండి, ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పారు. మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, వీ లవ్ యూ సో మచ్, వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ డైరెక్షన్. ఇంతకీ సిద్ధార్థ్ మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఒక సార్ ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్, నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే సార్ ఈస్ రైటింగ్ సార్, ఐ హర్డ్ వన్ స్క్రిప్ట్ ఫ్రమ్ హిమ్. When will be happen? It's a 41. I don't know sir, he is taking time but he has written a wonderful script sir. I heard the script, it was really great. I don't know if I can tell this here but I really loved it, but he is taking time to do it sir. అరుణ్ గారు, Ganesh అరుణ్ గారు, Sri Ganesh garu. 3BHK హిట్ అయితే మీ కాస్ట్ అందరికి 3BHK గిఫ్ట్ ఇస్తారా? Ma'am, if whatever you say, if ma'am ఇప్పుడు సినిమా ఇస్తాడు అది 3BHK. if it happens I'll be the most happiest person to do this for everyone. They know me very well, not only just them, like my entire cast and crew, I'll give it for sure. బ్యూటిఫుల్. మూర్తి గారు ఒకటి చెప్పారు కదా, ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆ 4 walls లోపల ఏం జరుగుతుంది బయట వాళ్ళకి తెలియకూడదని. సిమిలర్లీ మాకు ఇల్లు సినిమా ఆర్టిస్టులకి కళాకారులకి అవకాశాలు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 3BHKs. ఎందుకంటే ఆ అవకాశం లోపల మనం ఏం చేస్తామని మనకు మాత్రమే తెలుసు, బయట వాడికి అర్థం కాదు, కాబట్టి ఆ లైఫ్ మనం గడపచ్చు. Director, one question. It's the first film crime thriller and second film action thriller. This third film is a social family drama. So where you get the inspiration for this? There's a personal thing. Everyone, India 70-80% everyone wants the house. That everyone's dream. So where you got that writing the script? For this film, sir, you're asking? Yeah. That's a 3BHK. So this has a lot of personal life, sir. So this is my most personal film. So yeah. So for this film, I read a short story in Tamil. It was about a family wanting to buy a home. It resonated very much with me. And then from there, I was thinking, this emotion has been with me all my life. So my grandfather built a home with all his hard-earned money, and after some 30 years, it just fell down. So my mother she started her life in that home. So my life ambition is to rebuild that home for her. So that much personal emotion is there in this film for me as a writer and director. Yeah. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇందాక అందరినీ అడిగినట్టు ఇల్లు అనేది మన అడ్రస్ అనమాట. డెఫినెట్గా 3BHK సినిమా July 4th మనందరినీ పలకరించడానికి రాబోతుంది, లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో, ఒక హోప్తో. సో వెళ్ళండి, చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఫర్ ద టీమ్ అండ్ దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ.